హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL యొక్క నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, నోటీస్ ఆన్ ఎగ్జామినేషన్ ఫర్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. సో దీనిపైన క్లిక్ చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో నేను మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. జనవరి 31 దాకా అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా ఆన్లైన్లో ఫీ పేమెంట్ కనుక తీసుకున్నట్లయితే ఫిబ్రవరి 2 దాకా అయితే టైం అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆఫ్లైన్లో చలాన్ పేమెంట్ చేసుకోవడానికి ఫిబ్రవరి 4 దాకా అయితే టైం అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా త్రూ బ్యాంకు ద్వారా కనుక చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 6 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా CBT ఎగ్జామ్ ఓకేనా ఫ్రెండ్స్, టైర్ 1 యొక్క ఎగ్జామ్స్ కనుక తీసుకున్నట్లయితే మే 29 నుంచి జూన్ 7 దాకా అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ మనకు షెడ్యూల్ కూడా వచ్చేసింది కాబట్టి దెన్ మనం దీనిలోకి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా పోస్టుల యొక్క డేటా కూడా మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. 6,000కు పైగా మనకైతే పోస్టులు అయితే ఉండడం జరిగింది. మనకి ఎందుకు కలిసిన దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి పే లెవెల్ 8 ఓకేనా ఫ్రెండ్స్. పే లెవెల్ 8లో ఉన్నటువంటి పోస్టులు కనుక తీసుకుంటే 47,600 నుంచి 1,51,100 పే స్కేల్ ఇచ్చేటటువంటి పోస్టుల డేటాని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది లెవెల్ 8 సంబంధించినటువంటి పోస్టులు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు అండ్ అదేవిధంగా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వీళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ ఏజ్ లిమిట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ యొక్క ఏజ్ లిమిట్. అండ్ అదేవిధంగా పే లెవెల్ 7 కనుక తీసుకుంటే 44,900 నుంచి 1,42,400. అండ్ దీంట్లో ఉన్నటువంటి పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 20 to 30 years, అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. అండ్ ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో మన యొక్క రైల్వేలో కూడా ఈ యొక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 20 to 30, అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దాంట్లో 20 to 30, AFHQలో కనుక తీసుకుంటే 20 to 30. అండ్ అదేవిధంగా అసిస్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్, అసిస్టెంట్ కనుక తీసుకుంటే 18 to 30, ఇంకో అసిస్టెంట్ కనుక తీసుకుంటే 20 to 30, అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 30 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్నిటి కూడా 30 అయితే ఉన్నాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 30 years, అదేవిధంగా ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ CBIC కనుక తీసుకుంటే 30 years, ఇన్స్పెక్టర్ అండ్ అదేవిధంగా ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, అదేవిధంగా ఎగ్జామినర్, ఈ రెండింటి కూడా మనకైతే 30 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అప్ టు 30 years, అండ్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ 30 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ పోస్టులు అదేవిధంగా ఇన్స్పెక్టర్. సో ఈ విధంగా మనకు ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పే లెవెల్ 6, సో 35,400 నుంచి 1,12,400 ఇచ్చేటటువంటి పే లెవెల్ 6లో ఉన్నటువంటి పోస్టులు అసిస్టెంట్ లేదా సూపరింటెండెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. సో ఈ యొక్క పోస్టులన్నింటిని కూడా భర్తీ చేస్తున్నారు. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ యొక్క ఏజ్ లిమిట్ అనేది 32 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా పే లెవెల్ 5, సో పే లెవెల్ 5 కనుక తీసుకుంటే 29,200 నుంచి 92,300 దాకా తీస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి పోస్టులు ఆడిటర్, అకౌంటెంట్ లేదా జూనియర్ అకౌంటెంట్ బేస్ పైన మనకి ఇక్కడ పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. లెవెల్ 5లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అని 27 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. పే లెవెల్ 4లో కనుక తీసుకుంటే 25,500 నుంచి 81,100 శాలరీ తీస్తున్నారు. అండ్ అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి పోస్టులు కనుక తీసుకుంటే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ 27 years, ట్యాక్స్ అసిస్టెంట్ 27 years, ట్యాక్స్ అసిస్టెంట్ 27 years, సబ్ ఇన్స్పెక్టర్ 27 years. అండ్ అదేవిధంగా ఇక్కడ దాకా మనకు పోస్టుల యొక్క డేటా అయిపోవడం జరిగింది. పోస్ట్ లెవెల్ 7 నుంచి లెవెల్ 4 దాకా అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సంబంధించి ఏ పోస్టులకు అయితే ఎవరెవరు అర్హులని వారి యొక్క షార్ట్ కట్ కోడ్ అయితే ఇక్కడ మనకు డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కీలకమైనటువంటి పాయింట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ మొత్తం మీద మనకు 6,506 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. గ్రూప్ బి గెజిటెడ్లో మనకు 250, గ్రూప్ బి నాన్ గెజిటెడ్లో మనకు 3,513 పోస్టులు, అదేవిధంగా గ్రూప్ సిలో 2,743 పోస్టులు అయితే వీరైతే భర్తీ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నేషనాలిటీ ఇండియన్, మనందరం కూడా ఇండియన్స్ కాబట్టి మనందరం కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ ఓకేనా ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అదేవిధంగా రిమార్క్. సో రిమార్క్ అంటే ఏజ్ ఇక్కడ మనకు డే మంత్ ఇయర్ బేస్ పైన ఎర్లియర్ లేటర్. సో ఇదంతా కూడా ఓసీ కేటగిరీ బేస్ పైన యాజ్ పర్ ద డేట్ ఆన్ 1/1/2021 ప్రకారంగా వీళ్ళైతే కట్ ఆఫ్ అయితే చేస్తున్నారు. ఏజ్ కట్ ఆఫ్ అనేది విత్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. SC STకి 5 years, OBCకి 3 years, అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 to 15 years అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క డీటెయిల్ డేటా. అండ్ అదేవిధంగా ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓకేనా ఫ్రెండ్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక తీసుకుంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏదైనా డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ కనుక తీసుకున్నట్లయితే చార్టెడ్ అకౌంటెంట్, క్యాష్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్, కంపెనీ సెక్రటరీ లేదా మాస్టర్స్ ఇన్ కామర్స్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు అర్హులు. సో మోస్ట్లీ వీళ్ళే ఉంటారు కాబట్టి మనకు ఛాన్స్ ఉండదు పెద్దగా.
అండ్ అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్, ఓకేనా ఫ్రెండ్స్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎనీ సబ్జెక్ట్, కాకపోతే దాంట్లో ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. మ్యాథ్స్ అనేది మనకు గ్యారంటీగా ఉండాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, దట్ మీన్స్ ఎంపీసీ చేసిన వాళ్ళు అర్హులు. లేదా ఎంపీసీ కనుక చేసి ఉండకపోతే మన యొక్క అకాడమిక్లో, ఓకేనా ఫ్రెండ్స్, మన యొక్క డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి డిగ్రీ లెవెల్లో. అంటే మన యొక్క బీటెక్లో P&S ఉంటుంది కదా, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, అది కూడా మనం ఇక్కడ ఒక ప్రూఫ్ లెక్క చూపించుకోవచ్చు. ఎందుకంటే బీటెక్ చేస్తే ఆటోమేటిక్ ఎంపీసీ చేసిన వాళ్ళే చేస్తారు కాబట్టి మనకి అది పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొన్ని యూనివర్సిటీస్ మాత్రం వేరే ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని యూనివర్సిటీలు ఇచ్చేటటువంటి దాంట్లో మనకు ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేది స్పెషల్ సబ్జెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా కామర్స్ వాళ్ళకు కూడా ఇది ఒక సబ్జెక్ట్ కనుక యాడ్ చేస్తే మాత్రం వాళ్ళు కూడా మనకు కాంపిటేటర్స్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆల్ అదర్ పోస్టులు కనుక తీసుకుంటే అసిస్టెంట్లు కానీ, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్లు కానీ, మిగిలినటువంటి పోస్టులు అన్నిటి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఏ డిగ్రీ పాస్ అయిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఒక గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. కాకపోతే వాళ్ళ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 1/1/2021 కల్లా వాళ్ళకైతే ఫినిష్ అవ్వాల్సి ఉంటుంది. అంటే జనవరి 1 కల్లా మీ యొక్క అకాడమిక్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాల్సి ఉంటుంది. సో ఇదొక పాయింట్. ఇక్కడ మనకు ఈ ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. మేబీ రిలాక్సేషన్ కూడా ఇవ్వచ్చు. రిలాక్సేషన్ ఇస్తే మాత్రం బెనిఫిట్ అయితే అవ్వడం జరుగుతుంది ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే మన యొక్క అకాడమిక్ ప్రకారంగా తీసుకుంటే మేలో ఎగ్జామ్స్ ఉంటాయి. వీళ్ళు అడిగింది ఏంటంటే జనవరిలోనే అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కనుక తీసుకుంటే 100 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. విత్ రిలాక్సేషన్ కనుక తీసుకుంటే ఉమెన్, SC, ST, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్సెసరీస్ మెన్ వాళ్ళందరూ కూడా ఫీ రిలాక్సేషన్ వర్తిస్తుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ఓకేనా ఫ్రెండ్స్. మన యొక్క జోన్లోకి వెళ్ళిపోదాం. మనది ఏ జోన్ ఫ్రెండ్స్? మనది సౌతర్న్ జోన్, మనది సౌతర్న్ రీజియన్. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, ఇక్కడ దాకా ఏపీలో. తెలంగాణలో కనుక తీసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఈ యొక్క 3 సెంటర్స్ అనేవి మనకు యొక్క తెలంగాణకి కేటాయించడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అంతా కూడా మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక తీసుకుంటే మొత్తం 4 టైర్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం 4 టైర్స్లో ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. CBT 1, CBT 2, తర్వాత డిస్క్రిప్టివ్ అండ్ అదేవిధంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో దీంట్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకైతే పోస్టింగ్స్ అనేది అలాట్మెంట్ చేస్తారు. అండ్ అదేవిధంగా వాటి యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఓకేనా, టైర్ 1 అండ్ టైర్ 2. సో టైర్ 1 కనుక తీసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, మొత్తం మీద మనకి ఇక్కడ 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కేవలం 1 అవర్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు టైర్ 2లో 4 పేపర్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, స్టాటిస్టిక్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్. ఈ యొక్క సబ్జెక్ట్ అందరూ కూడా అటెంప్ట్ చేయాల్సిందే. ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఓవరాల్గా 500 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 500 క్వశ్చన్స్కి 800 మార్క్స్ అయితే వీళ్ళైతే కేటాయించడం జరిగింది. ఎగ్జామ్ అనేది 2 అవర్స్లో ఉంటుంది. అండ్ ఇది కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్. అండ్ అదేవిధంగా నెగిటివ్ కనుక తీసుకున్నట్లయితే, ఓకేనా ఫ్రెండ్స్, హాఫ్ నెగిటివ్ అయితే ఉండడం జరిగింది. దట్ మీన్స్ 1/4 నెగిటివ్. ఎందుకంటే మనకు ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి హాఫ్ మార్క్ నెగిటివ్ కాబట్టి 1/4 నెగిటివ్ అయితే మనకు వర్తిస్తుంది. అదేవిధంగా టైర్ 2లో కనుక తీసుకుంటే 1/4 లేదా 0.25 నెగిటివ్. టైర్ 3, టైర్ 4 కనుక తీసుకుంటే ఇది రిటర్న్ ఎగ్జామ్, అదేవిధంగా స్కిల్ టెస్ట్ కాబట్టి దీనికి నెగిటివ్ అయితే ఉండదు. అండ్ ఎగ్జామ్ అనేది మనకు టైర్ 3 అనేది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉంటుంది, ఓకేనా. మన యొక్క లోకల్ లాంగ్వేజ్ అయితే ఇంకా ప్రిఫరబుల్ లేదు. టైర్ 4 కనుక తీసుకుంటే స్కిల్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ పైన ఉన్నటువంటి సిలబస్. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సిలబస్. సో టైర్ 1 యొక్క డీటెయిల్ సిలబస్, అండ్ నెక్స్ట్ టైర్ 2 యొక్క సిలబస్, అండ్ నెక్స్ట్ టైర్ 2లోని పేపర్ 4, అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్, అండ్ అదేవిధంగా ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక ఐడి అయితే తీసుకుని రావాల్సి ఉంటుంది, ఫోటో ఐడెంటిటీ, అండ్ అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇది పక్కా పెట్టేద్దాం ఎందుకంటే ఇప్పుడు లేదు కాబట్టి మనకి ఇది. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ యూఆర్కి 30, ఓబీసీకి 25, అదర్స్కి అయితే 20% అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క ప్రొఫార్మాస్. అండ్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది, తర్వాత ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీకు ఆధార్ కార్డు ఉందా, తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్, తర్వాత మీ యొక్క టైప్ ఆఫ్ ఏ టైప్ అయినటువంటి ఐడి అని ప్రొవైడ్ చేస్తున్నారు, ఐడి యొక్క నెంబర్, నేమ్, వెరిఫై నేమ్, గతంలో మీ యొక్క నేమ్ అని చేంజ్ చేశారా చేంజ్ చేయలేదా అన్నది, మీ యొక్క కొత్త నేమ్, ఫాదర్ నేమ్, వెరిఫై ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వెరిఫై మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా వెరిఫై డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ దాకా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బోర్డ్, వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డ్, రూల్ నెంబర్, వెరిఫై రూల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, జెండర్, అదేవిధంగా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, మీ యొక్క హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, మీ యొక్క మొబైల్ నెంబర్, అండ్ అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి,
ఆ యొక్క టోటల్ డేటా ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనం ఈ యొక్క స్టేజ్లోకి వచ్చేసాం. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అని జనరేట్ అవుతుంది. సో ఫైనల్గా మన యొక్క కేటగిరీ, నేషనాలిటీ, ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఈ యొక్క టోటల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఈ యొక్క స్టేజ్లోకి వచ్చిన తర్వాత అగ్రి అండ్ అదేవిధంగా ఫైనల్ సబ్మిట్. సో ఫైనల్ సబ్మిట్ కనుక క్లిక్ చేసి మన యొక్క రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ 2లోకి వెళ్ళిపోతాం. పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిపోతాం. అప్లికేషన్ ఫామ్లో మనకు డీటెయిల్ డేటా అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మన యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సో ఈ యొక్క ఫామ్ మొత్తం కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన యొక్క ఫోటో, సిగ్నేచర్, ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మన యొక్క ఫామ్ మొత్తం కూడా ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా మనకు నెక్స్ట్ స్టెప్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ పేమెంట్ అనేది వస్తుంది. పేమెంట్ కూడా చేసేస్తే ఫామ్ అనేది ఫిల్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క ప్రొఫార్మాస్. అండ్ అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్స్. ఓకేనా, మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ అయితే ఉంది కాబట్టి ఇన్స్పెక్టర్ ఆ యొక్క లెవెల్లో వాటి యొక్క డీటెయిల్ డేటా. సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అప్లై పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటి ఫ్రెండ్స్, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్లై హియర్. సో ప్రజెంట్ మనకి ఇంకా లింక్ అనేది యాక్టివేట్ చేయలేదు. సో కొద్దిసేపు అయిన తర్వాత మనకి లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు. తర్వాత దీనిపైన క్లిక్ చేస్తే మనం ఇలాగ ఏదైతే పిక్చర్స్ అని చూసామో సేమ్ అదే పిక్చర్స్ అయితే ఇక్కడ మనకు రిపీట్ అవుతాయి. ఆ యొక్క డేటాను మనం ఫుల్ఫిల్ చేసినట్లయితే మన యొక్క ఫామ్ అనేది ఫిల్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. ఐ హోప్ మీకు ఈ యొక్క టోటల్ డేటా అని అర్థమైంది అనుకుంటున్నాను. 6506 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ద ఇండియాలో. అండ్ అదేవిధంగా జనరల్ డిగ్రీ బేస్ పైన మనకి ఇక్కడ పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.